హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డియర్ మన టాపిక్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి 5 మార్క్స్కి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యూనిట్ 3 అండ్ యూనిట్ 4 నుంచి మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, పక్కా మంచి మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూపెట్టబోతున్నా మీకు. సో డియర్ స్టూడెంట్స్, యూనిట్ 3 మెకానిక్స్ చాప్టర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయంటే, సో ప్రొజెక్టైల్ మోషన్ అనే కాన్సెప్ట్ మీద చూడండి డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మోస్ట్ రిపీటెడ్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అయితే చాలాసార్లు వచ్చింది నాన్న, ఓకేనా. సింపుల్గా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి మీరు. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సెకండ్ క్వశ్చన్ అయితే మీరు పక్కా నేర్చుకోవాల్సిందే, ఓకేనా. పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా అని ఉంటుంది, ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అంటారు దీన్ని. సో డియర్ స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ అయితే పక్కా నేర్చుకోవాల్సిందే మీరు, ఓకేనా. అండ్ ఇక్కడ కొన్ని 3 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి, 3, 4, 5. సో ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి అన్న. డెరివేషన్స్ ఉన్నాయి ఇక్కడ, మ్యాక్సిమం హైట్, ఓకేనా, రేంజు, హారిజాంటల్ రేంజు, ఇవి కొంచెం డెరివేషన్స్ ఉంటాయి, ఇవి కూడా నేర్చుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అన్న, ఇవి కూడా డెరివేషన్స్ కాన్సెప్టే. టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజు, మ్యాక్సిమం హైటు, అంటే ఈ క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళండి. కానీ ఫస్ట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా బాగా నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి డిఎస్, ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 8, 9, 10. సో ఈ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఫ్రిక్షన్ నుంచి వచ్చింది చూడండి, మనకు యూనిట్ 3 నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి 5 మార్క్స్లో. ఒకటేమో ప్రొజెక్టైల్ మోషన్ మీద, ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఫ్రిక్షన్ మీద. సో ఫ్రిక్షన్ మీద వచ్చేసి 8th, 9th, 10th, 11th క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్ మీరు చూసుకున్నారు అనుకో, ఫ్రిక్షన్ మీద నుంచి ఒకటి గ్యారంటీ పక్కా, ఓకేనా. అండ్ ప్రొజెక్టైల్ మోషన్ మీద నుంచి సో నేను ఎక్కువ పీరియడ్ ఇస్తుంది ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అండ్ ఇక్కడ డెరివేషన్స్ నేర్చుకెళ్ళాలి. సో డియర్ స్టూడెంట్స్, టోటల్ 11 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 11 క్వశ్చన్ నుంచి పక్కా 2 క్వశ్చన్ వస్తుంది 5 మార్క్స్లో. అండ్ యూనిట్ 4కి వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయంటే, సో డియర్ స్టూడెంట్స్, ఎలాస్టిసిటీ నుంచి 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ క్వశ్చన్ అయితే చాలాసార్లు వచ్చింది, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ నాన్న. ఇది నా లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి, దీనికి నేను ఆన్సర్ చెప్పాను. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్ట్రెస్, థర్డ్ క్వశ్చన్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్ అన్న. ఈ 3 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఉన్నాయి, నా ప్లేలిస్ట్లో చూడండి ఒక్కసారి, ఓకేనా. రైట్. సో విస్కాసిటీ మీద 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు సర్ఫేస్ టెన్షన్ మీద ఏం క్వశ్చన్స్ లేవు నాన్న. కానీ ఈ వెలాస్టిసిటీ మీద 3 క్వశ్చన్స్ అండ్ విస్కాసిటీ మీద 2 క్వశ్చన్స్. ఈ టోటల్ 5 క్వశ్చన్స్ నేర్చుకొని వెళ్ళండి, మీకు పక్కా మంచి మార్క్స్ వస్తుంది, ఓకేనా. సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.